ఆదేశాలు బహుశా ఇంకా అధికారులు దాన్ని పరిశీలిస్తున్న క్రమంలోనే అజయ్ మీద మళ్ళీ ఒక యువ న్యాయవాది హైకోర్టు యువ న్యాయవాదిపై చాలా దుర్మార్గంగా చాలా హీనంగా ప్రవర్తించినటువంటి అల్లాపూర్ పోలీస్ స్టేషన్ బాలానగర్ యొక్క సంఘటనపై బహుశా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి న్యాయవాదులు అందరూ స్పందించినారు. టుడే ద రిట్ పిటిషన్ హ్యాస్ కమ్ అప్ బిఫోర్ ది హానరబుల్ హైకోర్ట్. జస్టిస్ E.V. Venugopal ముందు ఈరోజు ఎంటైర్ బార్ అసోసియేషన్ ఇంక్లూడింగ్ ద సీనియర్ అడ్వకేట్స్, యంగ్ లాయర్స్, దాదాపుగా అందరము చాలా రోజుల తర్వాత తెలంగాణ ఉద్యమము క్రమంలో న్యాయవాదులు ఐక్యంగా న్యాయ పోరాటం కోర్టులలో జరుగుతున్నటువంటి కల్పించే విధంగా ఈరోజు న్యాయవాదులు అందరము ఐక్యంగా యునైటెడ్గా టుడే వీఆర్ ఆల్ appeared before the Honorable Justice E.V. Venugopal. What we are demanding, what is our prayer? When a lawyer has a constitutional right to go to the police station or even to the Tahsildar or any authorities, there is a right for the police to abuse, there is a right to the police to manhandle. అల్లాపూర్ SHO న్యాయవాది సమక్షంలో తన క్లయింట్లపై దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి క్రమంలో ఇది సరైనది కాదు అన్నందుకు తన పైన చాలా దుర్మార్గంగా దాడి చేయడము, చెస్ట్ మీద చేతులు పెట్టి పూసేసి అతి దుర్మార్గమైనటువంటి దుర్భాషలు ఆడుతూ తన కానిస్టేబుల్లకు ఆదేశాలు ఇచ్చి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి పక్కన ఉన్నటువంటి విజిటింగ్ రూమ్లో దాదాపు ఈవినింగ్ వరకు డిటైన్ చేయడం జరిగింది. Today we have told to the Justice E.V. Venugopal that, lawyers stand for the justice. Lawyers has their constitutional right, they can go to the police station, they can go to anywhere. But that is not the way they can abuse. తను అన్నటువంటి మాటలు అజయ్ని నువ్వు అసలు నా పోలీస్ స్టేషన్ రావడానికి నీకే అధికారం ఉందని చెప్పి అతి దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది. ద పోలీస్ స్టేషన్ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ ఎస్టేట్, పోలీస్ స్టేషన్ ఈజ్ అ పబ్లిక్ ప్లేస్. లాయర్ హ్యాస్ ఎవరీ రైట్ టు గో. అలాంటి అంటే ప్రశ్నించడము, పోలీస్ స్టేషన్లోనే తన క్లయింట్ మీద దాడి జరుగుతుంటే ప్రశ్నించేదాన్ని తట్టుకోలేక సహించలేక ఇంతకుముందు రచన గారు చెప్పినట్టుగా హీ హాజ్ రియల్లీ ఇంటర్ఫేర్. అప్రిషియేట్ చేయాలి ఇన్స్పెక్టర్, అప్రిషియేట్ చేయాల్సింది పోయి రివర్స్లో అజయ్ మీద దాడి చేయడం అనేటటువంటిది దారుణము. ఈరోజు భారతదేశంలో న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి క్రమీపైన జరుగుతున్నటువంటి సంఘటనలే మీద మేము వ్యతిరేకిస్తున్నాము. And we have also told to the court that, even when the judges are assaulted, when the judges were humiliated, we are the lawyers community standing for them and we are expressing our solidarity. But today we sought an interim prayer of immediate preserve the CC footages, and the same CC footages should be placed before this court for reviewing that how the incident had taken place. The interim directions were sent to the commissioner to preserve that and also take an action against the based on our representation. అంటే మొత్తంగా ఈరోజు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మీడియా ద్వారా గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి దాడులు రెట్టింపు అవుతూ ఉన్నాయి. వామన్ రావు దంపతులను కిరాతకంగా చంపిన సంఘటనలు చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న చేవెళ్లలో న్యాయవాది తనను కూడా హత్యలు జరిగాయి. సో స్టిల్ ది అడ్వకేట్స్ యాక్ట్ బిల్లు రూపంలో ఉంది, ఇంకా నోటిఫై కాలేదు. మేము అడిగినటువంటి మా ప్రేయర్స్ ప్రకారంగా ది కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ డైరెక్షన్. లెట్ us wait. The matter is posted to 28 and we hope that the police, higher officials and the government will respond on these matters.